ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలదమయంతి కథ. అందులో వచ్చేసి దమయంతిని ఈ అడవిలోని గిరిజనుడు బలత్కారం చేద్దామని చూశాడు. అప్పుడు దమయంతి ఏమని కోరింది, నా మనసులో నలుడు ఒక్కడే కనుక ఉన్నట్టయితే, నలుడిని తప్ప వేరే మగవాడి పట్ల నాకు ఏమాత్రం ఆసక్తి కనుక లేనిది నిజమైతే వీడు మరణించాలంది. దెబ్బకు భస్మం అయిపోయాడు ఆ గిరిజనుడు. ఇక వనజరుని మరణానంతరం దమయంతి భయంతో జనశూన్యమై ఈల పురుగుల రొదతో ఉన్నటువంటి ఆ అరణ్యం నుండి బయలుదేరింది. ఆ అడవి సింహాలు, ఏనుగులు, దుప్పులు, పెద్ద పులులు, అడవి దున్నలు, ఆబోతులు మొదలగు వాటితోనూ రకరకాల పక్షి సమూహాలతోనూ కూడి మ్లేచ్చులకు, దొంగలకు నిలయమై ఉంది. మ్లేచ్చులు అంటే ఈ రాజ్యం వాళ్ళు కాదు, బయట వాళ్ళు అన్నట్టు. మద్ది చెట్లు, వెదురు పదులు, చండ్ర, రావి, తుమ్మికి, ఇంగువ, మోదుగ, ఎరుమద్ది, వేప, తినిస, బూరుగ, నేరేడు, మామిడి, లొద్దుగ, మునుగుదామర, మద్ది, ప్రబ్బలి, పద్మక, ఉసిరిక, జువ్వి, కడిమి, అత్తి, రేగు, మారేడు, మర్రి, అడవి మామిడి, తాడి, ఖర్జూర, కరక్కాయ, తాండ్ర చెట్లతో కూడిన ఆ అరణ్యం దట్టంగా ఉంది. గైరికాది బహుధాతువులతో కూడిన పర్వతాలు, పొదరెండ్లతో కప్పబడిన కొండ చర్యలు కనువిందు చేస్తున్నాయి. నదులు, సరస్సులు, దిగుడు బావులు, వివిధ మృగాలు, పక్షులు, అతి భయంకర ఆకృతి కల పిశాచాలు, పెద్ద పెద్ద పాములు, రాక్షసులు, దొరువులు, చెరువులు, వలయాకారంగా ఉన్న పర్వతాలు, నదులు, సెలయేళ్ళు మొదలైన అద్భుత దృశ్యాలను దమయంతి కనులారా చూసింది. తేజవంతురాలు, యశస్విని, సహజ శోభతో ప్రకాశించే దమయంతి గుంపులుగా సంచరించే అడవి దున్నలను, అడవి పందులను, ఎలుగుబంట్లు, అడవి పాములు మొదలైన వాటిని చూచింది. అరణ్యంలో నలుని వెతుకుతూ ఒక్కతియే తిరుగుతోంది. భర్త వియోగ దుఃఖంతో ఉన్న దమయంతి ఆ భయంకర అరణ్యంలో దేనికి భయపడటం లేదు. నలుని కోసం విదర్భరాజ తనయ్య ఎంతగానో దుఃఖించింది. భర్త శోకంతో దమయంతి ఒక రాతిపై కూర్చొని విలపించింది. బలిష్టమైన వక్షస్థలము, ఆజానుబాహువులు గల నిషధరాజా, ఈ నిర్జనారణ్యంలో నన్నొక్కతనే వదిలి ఎక్కడికి వెళ్ళావు? అధికమైన దక్షిణలతో ఎన్నో అశ్వమేధాది యజ్ఞాలను చేసిన నరశ్రేష్ఠుడా, నీవెందుకు నా పట్ల అసత్య మార్గాన్ని తొక్కావు? మహారాజా, లోకపాలురు ఎదుట పలికిన మాటలను ఒక్కసారి స్మరింపవయ్యా. హంసలు నీకు చెప్పిన మాటలు నా చెంతకు వచ్చినప్పుడు నీవు నాకు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక పక్క సాంగోపాంగంగా 4 వేదాలు చదివావు. ఒక సత్యం మాత్రం ఏకాకైంది కదా. నువ్వు ఎన్నో సత్యాలు పలికి సత్యం మాత్రం నీకు ఏకాకైందా? సత్యాన్ని మాత్రం మరో పక్కకు పెట్టు. శత్రు సంహారక, నీవు సత్యం ఆచరింపదగినవాడు. పూర్వం నా చెంత చెప్పిన మాటలను చెయ్యి. ఏం చెప్పాడు గతంలో, ఇప్పుడు ఏమని అడుగుతుంది, అన్నీ మీకు అర్థమవుతున్నాయా? సో రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం.